నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది అని రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో కోట్లలో అమ్ముడుపోయిన ల్యాండ్స్ కూడా ఇప్పుడు వెలవెలబోతూ ఉన్నాయి. కొనేవాళ్ళు దిక్కులేరు అనే వార్తలు ఒకవైపు అయితే, ఏపీలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం రావడంతో అక్కడ రేట్లకు రెక్కలు వచ్చాయని మరో రకమైన వార్త. అదంతా ఉత్తిది అని కొట్టిపారేస్తున్న వారు అనేక మంది విశ్లేషకులు కూడా లేకపోలేదు. అసలు నిజంగానే భూముల రేట్లు పడిపోయాయా, లేదు అంటే ఆకాశాన్ని తాకుతున్నాయా? రియల్ ఎస్టేట్ రంగం యొక్క పరిస్థితి, ఒడిదుడుకులు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు కరెక్ట్ టైమేనా? ఇల్లు కొనాలనుకున్నా కూడా ఇది అనువైన టైమేనా? ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, డాక్టర్ నంది రామేశ్వర్ గారు. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సార్, రామేశ్వర్ గారు, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. సార్, ఇక్కడ మనకి చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ఏపీలో టీడీపీ గవర్నమెంట్. ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడతాను సార్. ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, ఆ తర్వాత ఇమీడియట్గా పార్టీలో కొన్ని యాక్టివిటీస్ అవ్వగానే లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు అవి కంప్లీట్ అయిపోయాయి. బట్ కొన్ని కోట్లలో ఒక గజం ల్యాండ్ సేల్ అయిన దగ్గర కూడా ఇప్పుడు పూర్తిగా రేట్లు పడిపోయాయి అనేది ఒక వార్త అయితే, అసలు ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే వేస్ట్ అనే వరకు వచ్చేసింది టాక్. ఏంటి అసలు నిజాలు ఏంటి? మీలాంటి ఎక్స్పర్ట్స్ కొంత దీని గురించి క్లారిటీస్ ఇస్తే బాగుంటుంది అని మిమ్మల్ని ఆహ్వానించాను. ముందుగా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి నన్ను ఆహ్వానించేందుకు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో నాకు మినిస్టర్ పోస్ట్ ఇప్పించాలి. ఎందుకంటే ఇన్నర్ ఏం జరుగుతుందో తెలియాలి కదా. ఓన్లీ నా ఒపీనియన్ షేర్ చేయగలను. మేబీ నెక్స్ట్ రియాలిటీ. సో మార్కెట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఏ పర్సన్ సీఎం అయినా పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, రెండూ ఉంటాయి. చిరంజీవి గారు మన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్ట్ అయ్యాక చెప్పారు, నేను తిట్టలేను, తిట్టించుకోలేను, కానీ రెండు సమర్థ చేయగలిగే సమర్థుడు మా పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఏంటంటే గవర్నమెంట్లో ప్రో అండ్ యాంటీ రెండూ ఉంటాయి మీకు. సో దాన్ని మనం ఎలా అనలైజ్ చేయాలనేది సడన్ మేము అనాలిసిస్ చేసినట్టు సడన్ బేసిస్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కోకాపేట్ 100 కోట్లని మన మార్కెట్లో న్యూస్ పెట్టింది ఎప్పుడు గవర్నమెంట్ పడిపోయే ముందు. లాజిక్ బిహైండ్ ఇట్, రియాలిటీ మనకు తెలియదు. నాకు తెలిసిన ఇన్నర్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంటే కోకాపేట్లో ఒక 500 ఎకరాలు HMD పరిధిలో ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో. దాని చుట్టూ ఒక 5,000-10,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే బడాబాబులు, రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, బిజినెస్ మ్యాన్. సో ఇదంతా ఒక స్ట్రాటజీగా ఇప్పుడు దేని కూడా నేను రియల్ ఎస్టేట్ ఒక మాఫియా, గోల్డ్ మార్కెట్ ఒక మాఫియా, స్టాక్ మార్కెట్ ఒక మాఫియా, డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక మాఫియా. మాఫియానే అంటారా? మాఫియానే. తెలియనోడికి మాఫియానే, తెలిసినోడికి రియాలిటీ. నేను ఇన్నర్ సైడ్ చాలా మంది కస్టమర్స్ కానీ మీ బయట నుండి చూస్తారు. సీ ఫ్రమ్ ది ఇన్నర్ యాంగిల్. చెరువు ఒడ్డు నుండి మాట్లాడడం చాలా ఈజీ, చెరువులో దిగి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది. సో నేను అనేది ఏంటంటే ఇదంతా ఒక స్ట్రాటజికల్ ప్లాన్. గవర్నమెంట్ వాళ్ళకి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రతి సీఎం కానీ చేయించుకుంటారు. దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు ఆల్మోస్ట్ ఇంత దారుణం కొట్టిపోతాం, బట్ ఓడిపోతారు అనేది క్లారిటీ ఉంది మచ్ బిఫోర్ ఎలక్షన్స్. దెన్ ద లాస్ట్ ఛాన్స్ టు గ్రాబ్ ది మనీ. అందుకనే అవి వేలం వేశారు. వేలం ఎందుకు వేస్తారు? రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వచ్చింది ఆ నలుగురు అని, మీకు గుర్తుంటే సూపర్ హిట్ అయింది. ఇక్కడ కూడా కొన్నది ఆ నలుగురు బిల్డర్సే కొన్నారు, మీరు చూడండి. ఎవరెవరు పేర్లు ఎందుకు లేండి, బాగుండదు కానీ రాజ్ పుష్ప ఉంది, ఏపీఆర్ హౌసింగ్ బిల్డర్స్. అక్కడ కొన్ని స్ట్రాటజీ కూడా ఒక బిల్డర్ పేరు చెప్పను కానీ ఆయనకు 4 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడే, ఏది ఈ కోకాపేట ఏదైతే దాని పక్కనే, బట్ దానికి రోడ్ యాక్సెస్ లేదు. అంటే దాని వాల్యూ 0. ఇప్పుడు మీ ఇంటికి ఉంది, ఎంట్రన్స్ అయితే ఏం వాల్యూ ఉంటుంది మీ ఇంటికి? అప్పుడు ఏం చేస్తారు, ఈ ఎడిషనల్ 1-2 acres కొనుక్కుంటే దానికి పర్మిషన్ వచ్చి, అంటే రోడ్లో అయితే పర్మిషన్ రాదు, బిల్డింగ్స్ కి యాక్సెస్ వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ 100 కోట్లు కొడితే అక్కడ 10 కోట్లు కొని ఉంటారు, ఎప్పుడు నల్లిఫై అయిపోతుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది. సో ఇప్పుడు ఏం చేశారంటే 500 ఎకరాల్లో 2-3 ఫేజ్లో ఆప్షన్ చేశారు. ఫస్ట్ టైం 30 కోట్లు, తర్వాత 60 కోట్లు, తర్వాత 100 కోట్లు. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆర్టిఫిషియలీ మ్యానిపులేటెడ్ ప్రైస్, నెంబర్ 1. నెంబర్ 2, దీనివల్ల చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అంటారు. సో ఆ ఎదురుగా చూపించే ల్యాండ్, నా ల్యాండ్ 10 కోట్లు 30 కోట్లు చేసుకుంటా. సో వాట్ యూ విల్ ఫీల్, మీరు బయర్ అనుకుంటారు అక్కడ 100 కోట్లు కదా 30-40 కోట్లు కొన్నారు. దట్స్ హౌ వన్ ఆఫ్ ది లాజిక్. ఇట్లా చాలా ఎగ్జాంపుల్ వచ్చాయి, మన టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. రెండోది, కొంతమంది బిల్డర్స్ ఎట్లా చేస్తారంటే, ఒక బిల్డర్ ఉన్నాడు బాగా అడ్వర్టైజ్ చేస్తారు టీవీలో, 30% డిస్కౌంట్ అంటున్నారు.
అక్కడ సైట్ మెయిన్ రోడ్ 25-30 కిలోమీటర్ లోనికి వెళ్ళాలి, విచ్ ఆల్మోస్ట్ లైక్ వెరీ ఫారెస్ట్ ఏరియా లాగా. అక్కడికి వెళ్ళాక ఏమంటానంటే ఆయన అడ్వర్టైజ్, నా పక్కనోడు 3,000కి ఎక్కువ అమ్ముతున్నాడు, నాది 10,000 ఉంది కాబట్టి నేను 30% డిస్కౌంట్ ఉంటాడు. జనరల్గా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఏమనుకుంటారు, 10,000 30% అంటే 7,000కి రావాలి. సో దిస్ అనదర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ ది మార్కెట్. సో ఈ ప్రైస్ అనేది ఎందుకు పెంచారంటే గవర్నమెంట్ ఉన్న టైంలో తక్కువ టైంలో ఎక్కువ డబ్బు చేసుకునేది అంటే రియల్ ఎస్టేట్. మీకు తెలుసో లేదా, తెలంగాణ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 80,000 నుండి 90,000 కోట్లు ఓన్లీ త్రూ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ లో వస్తుంది. చాలా మంది తెలియదు 90,000 కోట్లు. ఓకే, ఎలా పాసిబిలిటీస్ ఏంటి అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కదమ్మా. ఓకే, రియల్ ఎస్టేట్ లో ఎవ్రీ మంత్ 5-6,000 ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి ఎవ్రీ మంత్. ఓకే, అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఎవ్రీ మంత్ మనకి 4,000-5,000 కోట్లు ఓన్లీ టు స్టాంప్ డ్యూటీ. ఓకే, ఓకే, స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ మిగతావి మిగతా సిమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇండైరెక్ట్ సోర్సెస్ అంటే మిగతా బిల్డర్స్ కొన్ని రా మెటీరియల్ అన్నిటి కూడా ఉంటుంది కదా, టాక్సేషన్ కానీ అవన్నీ కూడా, జిఎస్టీ. సో తెలంగాణ ఆర్థికంగా బాగా పుష్టిగా ఉన్న రాష్ట్రం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇన్ దట్ పక్కన కంపేర్ చేసుకుని చెప్తున్నారు, ఇది కరెక్షన్ చేసుకోండి స్టేట్మెంట్. పక్కన కంపేర్ చేసి మన తమ్ముడిని అన్నని కంపేర్ చేసుకుని తమ్ముడు చెప్పకూడదు. అంటే ఆంధ్రప్రదేశ్ తో చూస్తే సో ఫార్ బెటర్. బట్ ఇక్కడ సీ ది ఎంటైర్ కంట్రీ 30 స్టేట్స్ ఉన్నాయి, 30 స్టేట్స్ ఉన్నాయి. అంటే డెఫినెట్లీ ఇట్స్ ఇన్ గుడ్ ఫార్మ్. బట్ అప్పుడు కూడా మనకు అప్పులు ఉన్నాయి కదా, మరి గుడ్ ఫార్మ్ ఉంటే అప్పులు ఎందుకు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ లక్షల కోట్లు ఉన్నాయి, 1,000-2,000 కాదు, లక్షల కోట్లు. అంటే ఎక్కడో నేను ఉన్నది ఏపీ గవర్నమెంట్ లో ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ వడ్డీ అప్పు తెచ్చుకొని వడ్డీ కడుతున్నారు. ఒకప్పుడు 19 సిరీస్ లో మన్మోహన్ సింగ్ గారు పిఎం ఉన్నప్పుడు అక్కడ కూడా సేమ్ పరిస్థితి. వరల్డ్ బ్యాంక్, IMF కి మనం డబ్బులు అప్పు తీసుకొని వడ్డీ కడుతుండే వాళ్ళు. ఇప్పటికే కూడా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గ్యారంటీస్ అమలు చేయడానికి దాదాపు 2,000 కోట్లు వాళ్ళు ప్రతి నెల అప్పు చేస్తే గానీ ఇవ్వలేని పరిస్థితి అనేది. ఐ థింక్ నాకు మార్నింగే ఒక న్యూస్ వచ్చింది సార్, అది చాలా నాకు షాకింగ్ గా అనిపించింది. అఫ్ కోర్స్ బిఫోర్ ఉన్న గవర్నమెంట్ కూడా ఈ బెనిఫిషరీస్ కోసం అలాంటి అప్పులే చేసి వాళ్ళు చేశారు. జూన్ 25న 2,000 కోట్లు, జూలై 2న 5,000 కోట్లు, జూలై 16న 2,000 కోట్లు, అంటే 9,000 కోట్లు చంద్రబాబు తెచ్చిన అప్పు 35 రోజుల్లో. రోజుకు 257 కోట్లు, గంటకి 10,70,00,000. సో ఇది సంపద సృష్టి అని చెప్పి సంథింగ్ నాకు ఒక ఇది జీవో కాపీ కూడా నాకు వాళ్ళది. అంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మిజోరాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకున్నవి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కి సంబంధించిన ఒక జీవో ఇది. 100%. ఇప్పుడు అంబానీ గారి ఇన్కమ్ ఎంత తెలుసా? ప్రతి సెకండ్ కి 10 లక్షలు అంట ఇన్కమ్. ప్రతి సెకండ్ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టు తెలుసా? 5,000 CR. అంతకుముందు ఒక 1,000 ఫర్ ఎంగేజ్మెంట్. ఓకే, అంటే ఆయన చాలా మంది ఖర్చు పెట్టి ఆయన ఉన్న సంపదలు ఎంత అండి? 0.5% కూడా లేదు, 0.5-0.05 ఉంటుంది. బట్ యు నో వాట్ ఇస్ ద ఫ్యాక్ట్? హి హస్ డన్ సో మెనీ 1 lakh crore బిజినెస్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, అది చాలా మంది తెలియదు. 5,000 ఏమాత్రం అమ్మని గారి అంటే అయిపోతుంది. అదేవిధంగా మీరు ఆంధ్రాకి వస్తాం, తెలంగాణలో కూడా కొన్ని లక్షల కోట్ల అప్పు ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఇన్కమ్ ఇప్పుడు August 1 నుండి రేట్లు పెంచబోతున్నారు. భూమి రేట్లు, రిజిస్ట్రేషన్ 2. అది పెంచొచ్చా లేదని సపరేట్ ఇష్యూ మాట్లాడదాం. పెంచితే 10,000-15,000 కోట్లు సంవత్సరానికి ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే డబ్బులు ఇప్పుడు మీరు చూసుకుంటే అంతకుముందు మున్సిపల్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్, అర్బన్ అవన్నీ కూడా మినిస్టర్ ఉండేవాడు, KTR లేదా ఇంకెవరు అంత ముందులో. ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలుసు? అది రేవంత్ రెడ్డి పెట్టు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏజెంటే ఆయన, రియల్టర్ ఆయన. నా సొత్తు నా తొత్తు నా అన్ని చెప్పుకొచ్చాడు ఆయన సీఎం అయిన. కరెక్టే, ఈ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ ఎ రియల్టర్. మనం ఇప్పుడు మాట్లాడతాం కోకాపేట. ఆయన 15-20 సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్లు కొని విల్లాలు కట్టిన కన్స్ట్రక్షన్ చేసిన అనుభవం ఉంది. ఆయన ఫస్ట్ సీఎం అవగానే చెప్పిన స్టేట్మెంట్, రియల్ ఎస్టేట్ నాకు తెలిసినంత అవగానే చాలా మంది ఉండకపోవచ్చేమో అన్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఎంత డబ్బు వస్తుంది నాకు తెలుసు, మీరు తెలుసుకోవాల్సింది ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆ డిపార్ట్మెంట్ ఎక్కడ మిస్ హ్యాండ్లింగ్ కాకుండా ఆయన దగ్గర